హలో ఎవ్రీవన్, మేమైతే ఇప్పుడు బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. మా బుజ్జిదైతే బేబీ క్యారియర్లో అస్సలు ఉండనని వాళ్ళ చిన్నతో స్ట్రోలర్లో కూర్చుంది. రాయన్ అయితే లగేజ్ పైన పడుకునిపోయాడు. ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి బస్ తీసుకొని పటాయా వెళ్ళిపోదామని. ఆల్రెడీ పటాయాలో 5 days and 4 nights హోటల్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ముందు నుండి లెఫ్ట్లో చూసుకుంటే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడే మేము పటాయాకి టికెట్స్ తీసుకున్నాం. పర్ హెడ్ 150 bahts పడింది, అంటే 375 రూపీస్ అనమాట. 3 tickets ఛార్జ్ చేశారు. బుడ్డోళ్ళు ఇద్దరికి ఫ్రీ. లగేజ్ స్టోరేజ్కి ఎక్స్ట్రా పే చేయాలంటున్నారు ఈయన. ఆ టికెట్ కూడా లోపలే తీసుకోమంటున్నారు. సో లగేజ్ పెట్టించేసి ఆ లగేజ్తో పాటే ఈ బుడ్డోళ్ళు ఇద్దరిని దింపేసి స్ట్రోలర్ కూడా పెట్టించేయాలి. సీట్ నెంబర్స్ అలాట్ చేశారనమాట. సో ఇంకా బస్ ఎక్కేసి బ్యాక్ ప్యాక్స్ మాత్రం మాతో పెట్టుకున్నాము. విండో సైట్ సింగ్ చేస్తూ అలా నిద్రేసాము. 1.5 hourలో పటాయాలో డ్రాప్ చేసేస్తారు మనల్ని. బస్ దిగాక బోల్ట్ యాప్లో క్యాబ్ బుక్ చేసుకున్నాము. బోల్ట్ ఆర్ గ్రాబ్ యాప్స్ యూస్ చేయొచ్చు మీరు క్యాబ్స్ బుక్ చేసుకోవడానికి. బోల్ట్ అయితే చాలా రీజనబుల్. మనకి ఇక్కడ 35 bahts పడింది మాకు హోటల్ దగ్గర డ్రాప్ చేయడానికి. క్యాషే పే చేయాలన్నమాట బోల్ట్ యాప్ నుంచి బుక్ చేసుకుంటే మాత్రం. థాయిలాండ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ థింగ్స్ ఏంటంటే ట్రాఫిక్. పీక్ అవర్స్లో ట్రావెల్ చేసామంటే అంతే, ఇంకా అట్లీస్ట్ 1 hour పడుతుంది 2 to 3 kilometers ట్రావెల్ చేయాలన్నా. మనకి థాయిలాండ్లో ఫ్రూట్స్కి కొదువే లేదు, మస్తుగా దొరుకుతాయి. ఇంకా 365 days మామిడి పండ్లు అయితే దొరుకుతాయి అనమాట. హోటల్ దగ్గర క్యాబ్ దిగగానే ఫ్రూట్స్ బండి కనిపించింది. ఇదిగోండి, ఇండియాలో దొరికే ప్రతి ఫ్రూట్ మనకి ఇక్కడ దొరికిపోతుంది. ఇక్కడ ఫుడ్ నచ్చకపోయినా ఫ్రూట్స్ తిని బతికేయచ్చు. కాకపోతే కొన్ని ఫ్రూట్స్ చప్పగా అనిపిస్తాయి అనమాట, మనకులాగా స్వీట్గా అనిపించవు. ఎస్పెషలీ జామకాయ, యాపిల్స్ మాత్రం అంత టేస్టీగా డెలిషియస్గా అనిపించలేదు మాకు. చాలా రోజులైంది కదా అని మామిడి పండు తీసుకున్నాము. పిల్లలు అయితే కొన్ని ముక్కలు తిని వదిలేశారు, అంతగా పండలేదన్నమాట. సో మిగిలిందంతా నేనే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ థాయ్ అయిన బండిలో ఏ ఫ్రూట్ అయినా 40 bahts. అలా ప్యాక్ చేసి ఒక పుల్లబెట్టి ఇచ్చేస్తారు. హోటల్కి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే కిందకు వచ్చామన్నమాట. మేము సెంట్రల్ పటాయాలో హోటల్ బుక్ చేసుకున్నాము, బీచ్కి దగ్గరలో ఉండాలని అండ్ వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేయడానికి కూడా ఈజీగా ఉండాలని. ఇక్కడ నుంచి 300 to 400 meters దూరంలో పటాయా బీచ్ ఉంది. ఇంకా నడుచుకుంటూ వెళ్దామని బయలుదేరుతున్నాము. ఇదిగోండి పానీపూరి స్టాల్. చాలా రకాల ఇండియన్ స్నాక్స్ అమ్ముతున్నారు ఇక్కడ. మినీ థాలీ, సమోసా, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నట్టున్నాయి. మనంత ఫ్లేవర్ఫుల్గా లేకపోయినా ఇండియన్ ఫుడ్ మిస్ అయితే ట్రై చేయొచ్చు ఈ ఐటమ్స్. పానీపూరి కాస్ట్ ఎంతో చూద్దాం పదండి. 7 పానీపూరి 60 bahts అంట, అంటే 150 rupees. మేమేమీ ట్రై చేయట్లేదు ఎందుకంటే బీచ్కి వెళ్ళాలని తొందరలో ఉన్నాము. అండ్ దారిలో ఇక్కడ మనకి చాలా ఫుడ్ స్టాల్స్, టూర్ సర్వీసెస్, బట్టల షాపులు చాలా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం దేనికైనా వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా టికెట్స్ తీసుకునే కంటే ఫస్ట్ ఆన్లైన్లో ప్రైస్ కంపేర్ చేసుకొని ఆ ప్రైస్తో ఇలాంటి టూర్ సర్వీసెస్ దగ్గర నెగోషియేట్ చేయండి. అది చాలా బెస్ట్ ఆప్షన్. లేకుంటే మనం ఫుల్ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది డైరెక్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకుంటే. ఆన్లైన్ అంటే మనం Klook.com, trip.com, TripAdvisorలో కానీ ఇంకా ఏ ఆన్లైన్ వెబ్సైట్లో అయినా ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇలాంటి టూర్ సర్వీసెస్లో అయితే మనకి ప్యాకేజెస్ దొరుకుతాయి అనమాట. 2 to 3 places ఒకే రోజు కవర్ చేసేస్తారు. పిక్ అండ్ డ్రాప్ కూడా ఇస్తారు కావాలనుకుంటే. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రైస్ మాత్రం నెగోషియేట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ షాప్లో మనకి చాలా రకాల బట్టలు, టీషర్ట్స్, షార్ట్స్ అమ్ముతున్నారు. ఎలిఫెంట్ ప్యాంట్స్ అంట, 100 bahts, అంటే 250 rupees మన కరెన్సీలో. బాగున్నాయి కదా, ఇంట్లో వేసుకోవడానికి పనికొస్తాయి సమ్మర్లో. ఇవి కొన్ని కొనుక్కొని వెళ్ళాలి వెళ్ళే ముందు. టీషర్ట్స్, బ్యాగ్స్, చెప్పులు, ఇంకా వేరే రకాల సువెనీర్స్ కూడా అమ్ముతున్నారు లోపల. టీషర్ట్స్ అయితే 100 bahtలకి 2 అంట. మనకి ఇక్కడ చూసుకుంటే బైక్స్ కూడా రెంట్కి దొరుకుతాయి. ముందైతే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా నడిచేది, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలి ఇంటర్నేషనల్ది. ఏం పర్లేదులే అని బైక్ తీసుకున్నాం అనుకోండి రెంట్కి, ఫారినర్స్ బైక్ పైన కనబడగానే ట్రాఫిక్ పోలీసులు ఆపేస్తారు. 500 bahts ఫైన్ కట్టించుకుంటారు. ఆ ఫైన్తో మనం రోజంతా ఆ బైక్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, స్టోర్ ముందు డైనోసార్ స్టాచ్యూలు చూడగానే మా వాడు చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఎప్పుడు డైనోసార్లని స్క్రీన్ పైన చూసేవాళ్ళు కదా, అడిగేవాళ్ళు అనమాట ఎక్కడుంటాయి, ఎప్పుడు చూపిస్తారు అని. ఇప్పుడు సడన్గా కళ్ళ ముందు కనిపించేసరికి ఆగట్లేదు, వెళ్ళి కూర్చుండిపోయాడు. వాడిని చూసి కామ్గా ఉన్న చిన్నోడు కూడా ఎక్కేస్తానని స్ట్రోలర్ దిగేశాడు.
కానీ చిన్నోడికి ఎక్కడం రావాలి కదా! ఇలా కాదులే అని ముగ్గురిని పట్టుకొని వెళ్ళిపోతున్నాము బీచ్‌కి. ఇదిగోండి బీచ్‌కి వచ్చేసాం. ఇప్పుడు పటాయా బీచ్‌లో కైట్ ఫెస్టివల్ జరుగుతుందనమాట. ఫెబ్ 22 నుండి 26 వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నడుస్తది. ఇక్కడ మనం చాలా రకాల కైట్స్ చూడొచ్చు. చాలా కార్టూన్ క్యారెక్టర్స్, ఇంకా అదిగోండి లాంగ్ టెయిల్ డ్రాగన్, ఇంకా గ్రీన్ కలర్‌లో ఉంది చూసారా? అది యక్ష అనమాట. చాలా చోట్ల చూడొచ్చు మనం థాయిలాండ్‌లో అవి. ఎస్పెషల్లీ సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో అయితే పెద్ద పెద్ద స్టాచ్యూసే ఉంటాయి. మా వాడు బీచ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. అదిగోండి అక్కడ స్ట్రెయిట్‌గా ఉన్నాయి చూసారా? మనకి రెంటెడ్ చైర్స్ దొరుకుతాయన్నమాట అక్కడ. పర్ డే 100 బాత్స్ ఉంటుంది. అంటే 250 రూపీస్ అనమాట. రిలాక్స్ అవ్వచ్చు. ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకొని అక్కడే తినొచ్చు. బావుంటుంది. ఇదిగోండి థాయ్ ఆవిడ పక్షులు, ఇంకా బీచ్ టాయ్స్ ఏవేవో అమ్ముతున్నారు. ఈ గోల్డెన్ రిట్రీవర్ డ్రెస్ భలే ఉంది కదా! మా చిన్నోడు అది నిజం పక్షి అనుకొని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. బన్నుదా బన్ను. వాటర్లో చూసారా ఫ్లోటింగ్ బ్యారియర్స్ పెట్టారు. వాటర్లో ఆడుకోవాలి అనుకునే వాళ్ళు అక్కడ మాత్రమే దిగాలన్నమాట. ఇట్స్ లైక్ అ సేఫ్ జోన్. ఆ బ్యారియర్స్ ఎండ్ వరకు కూడా పెద్ద లోతేం ఉండదు. సేఫ్గా ఉంటుందన్నమాట ప్లేస్ పిల్లలకైనా. ఇలాంటి బ్యారియర్స్ త్రూ అవుట్ ద బీచ్ పెడతారు. ఎవరైనా స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ విత్ ఇన్ ద బ్యారియర్స్ మాత్రమే దిగాలి ఇంకా.
సన్సెట్ చూస్తూ గవ్వలేరుకుంటూ వాక్ చేస్తూ పిల్లలతో చాలా బాగా టైం స్పెండ్ చేశాము. మా ఫుల్ థాయిలాండ్ ట్రిప్ డీటెయిల్స్ అండ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.